ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని, ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారని మా ఫ్రెండ్ ఒక గ్రూప్‌లో జాయిన్ అయ్యి 1 ఇయర్ వేస్ట్ చేసుకున్నాక నేను ఒక సజెషన్ ఇచ్చాను. అందువల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకి యాక్సెప్ట్ చేసి తనని ఒక గ్రూప్‌లో జాయిన్ చేశారని నేను లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. అయితే ఆ వీడియోలో నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే తప్పైపోయింది కొందరికైతే. అయితే ఏమంటున్నారంటే మా ఫ్రెండ్ అయితే నేను సీఈసీ గ్రూప్‌లో జాయిన్ చేయమని చెప్పాననమాట. అక్కడ నా ఇంటెన్షన్ ఏంటి అనంటే చదువురాని వాళ్ళందరూ సీఈసీలో ఉంటారని, చదవొచ్చిన వాళ్ళందరూ ఎంపీసీలో ఉంటారని కాదు. జస్ట్ తనకి మ్యాథ్స్ అర్థం అవ్వట్లేదు కాబట్టి తను సీఈసీ అయితే బెటర్ అని ఆప్షన్ అనిపించింది నాకు. ఇంకొకరు కూడా అడిగారు, సీఈసీ ఎందుకు బైపీసీలో కూడా జాయిన్ చేయొచ్చు కదా అని. బైపీసీలో జాయిన్ చేస్తే కూడా ఫిజిక్స్ కూడా మ్యాథ్స్తో సమానమే. సో ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఇంకా హార్డ్గా ఉంటుంది. తనకి ఆల్రెడీ ముందు సబ్జెక్ట్స్ కూడా జస్ట్ బార్డర్ మార్క్స్తో పాస్ అయింది కాబట్టి సెకండ్ ఇయర్లో ఇంకా కష్టమైపోతుందని, సెకండ్ ఇయర్లో కూడా ఇట్లానే సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ పడితే 2 ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ బ్యాక్లాగ్స్ పడ్డాయి అనే రిమార్క్ ఒకటి, అనవసరంగా ఇంత ఫీజు కట్టించాము చదివించామా అని ఒక స్ట్రెస్ కూడా ఉంటుంది కదా తన మీద. సో ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే తనకి ఇష్టమైన సబ్జెక్ట్ అయినా సీఈసీలో జాయిన్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. సో నేను ఎక్కడ తప్పు మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ నేను ఒకటే చెప్తున్నాను, నేను వాంటెడ్లీ అయితే సీఈసీ ఈజీ అని ఎంపీసీ హార్డ్ అని ఏం చెప్పలేదు. జస్ట్ తనకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సీఈసీ ఆప్షన్ అయితే బెస్ట్ అని అనిపించింది. నేను తీసుకున్న డెసిషన్ ఒకరి లైఫ్ని సేవ్ చేసింది కానీ స్పాయిల్ చేయలేదు, ఇది మాత్రం నిజం.